రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్లో రోజు రోజుకి పోటీ పెరిగిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో గెలుస్తామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. ఈ ధీమాతోనే 17 స్థానాల్లో గెలుస్తాము అనే నమ్మకంతోనే సీనియర్ల నుండి కొత్తగా పార్టీలో చేరిన వారి సైతం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం బాగా పోటీ పడే నియోజకవర్గాల్లో ముఖ్యమైన నియోజకవర్గం సికింద్రాబాద్ ఎంపీ స్థానం కూడా ఒకటి. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బారాసా తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనేది ఇంకా సస్పెన్స్కు తెరవేయలేదు. ఈ క్రమంలో భాగంగా కాంగ్రెస్ తరపున మాత్రం చాలామంది సికింద్రాబాద్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ మధ్యకాలంలో బారాసాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రీసెంట్గా చేరిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరూ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూనే ఉన్నారు. వీరు ఇరువురితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, లోకల్ కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కావాలని లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. గమనించాల్సిన అంశం ఏమిటంటే వీరందరూ ముందుగా రేవంత్ రెడ్డిని కలిసి సికింద్రాబాద్ టికెట్ అడుగుతున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలతో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకొని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే బొంతు రామ్మోహన్, శ్రీలత దంపతులు ముందుగానే కేసీఆర్, కేటీఆర్ను కలిసి సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి టికెట్ కావాలని అడిగారు అని సమాచారం. మేయర్ దంపతులకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ విషయంలో కేసీఆర్, కేటీఆర్ నిరాకరించడంతో వారు వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే టికెట్ విషయంలో మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలోని బడా నేతల దగ్గర హామీ తీసుకుని జాయిన్ అయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. గ్రేటర్ హైదరాబాద్లో మంచి పట్టు ఉన్న మేయర్ బొంతు రామ్మోహన్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే కిషన్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వన్ మ్యాన్ షో రేవంత్ రెడ్డి మ్యానియాతో ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో కిషన్ రెడ్డి కంచుకోట సికింద్రాబాద్ ఖాళీ అవ్వటం ఖాయం, కాంగ్రెస్ గెలవడం తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.